దేవుని సంఘమా, ఈ సాయంకాలము బైబిల్ గ్రంథంలోని ఒక మాట మనం చూద్దాము. లేవియకాండం 16వ అధ్యాయము. లేవియకాండం 16వ అధ్యాయంలో అహరోను యాజకుడిగా ఉన్నాడు. ప్రజల పాపాలన్నిటి కొరకై 2 మేకలను తీసుకొచ్చారు. చీటి వేసి ఏ మేక పేరట ఆ పాపం మోపబడాలో, ఇశ్రాయేళ్ల పాపము, ఆ జాతి పాపం అంతా కూడా 16వ అధ్యాయం 8, 9, 10 వచనాలు 21, 22 ఇలా రాయబడి ఉన్నది. లేవియకాండం 16వ అధ్యాయంలో అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని విడిచిపెట్టే మేక అనగా అజాచేలు ఫుట్నోట్స్లో ఒక చీటిని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. 10వ వచనం. ఏ మేక మీద విడిచిపెట్టుట అనగా అజాజేలు అనే మాట రాయబడ్డ ఫుట్నోట్స్లో అనే చీటి పడును దానివల్ల ప్రాయశ్చితం కలుగునట్లు దాన్ని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణంతోనే ఉంచవని. 21వ వచనం. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుల చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. 22వ వచనం. ఆ మేక వారి దోషములన్నిటినీ జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా కూడా, రోమపత్రిక 8వ అధ్యాయం 3, 4, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు చెప్పిన రీతిగా మన పాపాలన్నీ కూడా ఆయన శరీరంలో మోపబడ్డాయి, ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. బిగ్గరగా. వారి దోషములన్నిటినీ ఆ ఎడారి దేశమునకు భరించిపోవును. ఈ సాయంకాలము బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది. ఉదయకాలం కూడా చదివారు ప్రభువులలో. యోహాను 1:29, యోహాను 1:36. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక గొప్ప ప్రవక్త. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పాడు, ప్రవక్త కంటే గొప్పవాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. అందరు చెప్పాలి ఈ మాట. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపాలన్నీ కూడా ఎవరిపైన ట్రాన్స్ఫర్ చేయబడ్డాయండి? బైబిల్ చెప్తుంది. ఇది ఎవరో చెప్పినటువంటి మాట? పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం ఇచ్చి యోహానుకు దేవుడు బయలుపరిచాడు. చెప్పాడు, ఎవరి మీద ఆత్మ పావురం వలె దిగి వస్తాడో ఆయనే దేవుని కుమారుడు అని చెప్పాడు. అంతకంటే ముందు బాప్తిజం ఇచ్చి యోహాను ఎప్పుడు చూడలే. ఈ సాయంకాలము ఎంత గొప్ప విషయం అండి. ₹1,00,000 ఇస్తా. 49వ కీర్తన రాయబడ్డది, ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడు. అటుది ఎప్పటికీ అలా ఉండవలసిందే. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటాము. మన పాప పరిహారార్థమై ప్రభువు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. మన పాపాలన్నీ కూడా ఆయన మోసాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం నలగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. మనం తలను వచ్చి ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.